చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నటువంటి కొణిదెల చిరంజీవి గారు కేవలం కులం వల్లే మెగాస్టార్ అవ్వగలిగారు అంటూ రాజకీయ విశ్లేషకుడు చింతా రాజశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో చింతా రాజశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో భాగంగా చింతా రాజశేఖర్ మెగాస్టార్ చిరంజీవి మీద, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు నిజంగా సామాజిక మాధ్యమాల్లో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిజంగా ఈరోజు తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా పేరు తెచ్చుకున్నటువంటి చిరంజీవి గారు కేవలం ఒక కులం వల్లే ఆయన మెగాస్టార్గా మారారు అంటూ చింతా రాజశేఖర్ వ్యాఖ్యలు చేయడంతో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఖండిస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆయన కులం వల్ల మెగాస్టార్ కాలేదు, కులాలకు అతీతంగా అందరూ ఆయన్ని అభిమానించడం వల్లే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా పేరు తెచ్చుకోగలిగాడు అంటూ సామాజిక మాధ్యమాల్లో కమెంట్లు పెడుతున్నారు. అసలు చింతా రాజశేఖర్ ఏమన్నాడు అనేది ఒకసారి నేను మీకు ఆడియో రూపంలో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యల మీద చిరంజీవి గారి అభిమానులు ఎలా మండిపడుతున్నారు అనేది కూడా ఒకసారి నేను మీకు ట్విట్టర్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన కులం వల్ల మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ కానీ పవర్ స్టార్ కానీ మన లేకపోతే బాలకృష్ణ వాళ్ళకంటే కులం అంత లేదు, కానీ వీళ్ళందరూ కాపు సామాజిక వర్గం చెందినవాడు. మెగా కాంపౌండ్ వీళ్ళందరూ కులం వల్ల అయ్యారు. ఆదరణ కులం వల్ల వచ్చింది. సో తెలుగు చిత్ర పరిశ్రమలో కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వారు కేవలం కులం వల్లే వారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారని, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు కులం వల్లే ఆయనకి మెగాస్టార్గా గుర్తింపు వచ్చింది అన్నట్లుగా చింతా రాజశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఉద్దేశించి కొంతమంది నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు ఆయన మీద. అసలు ఏమంటున్నారు అనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక అతను ఎక్స్ వేదికగా చింతా రాజశేఖర్ గారి కమెంట్స్ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. చిరంజీవి గారు కేవలం కులం వల్ల మెగాస్టార్ అయ్యారా? వాళ్ళ కులం కాకుండా, వాళ్ళ కులంతో సంబంధం లేకున్నా వాళ్ళను నటులుగా మంచి మనుషులుగా అభిమానించేటువంటి నాలాంటి, అంటే బ్రాకెట్లో చూసుకున్నట్లయితే ఇతర కులాలకు చెందినటువంటి అభిమానులు లక్షల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మెగాస్టార్స్ పవర్ స్టార్స్ అయ్యారు. ఎవరైనా చెప్పండ్రా బాబు ఆయనకి అంటూ శ్రీకాంత్ గారు, వైఎస్ శ్రీకాంత్ ఇతని పేరు. సో ఇతను ఎక్స్ వేదికగా చింతా రాజశేఖర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. కేవలం ఇతనే కాదు, చాలా మంది మెగాస్టార్ అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని మేము ఆయన సామాజిక వర్గం వల్ల ఆయన్ని అభిమానించడం లేదు, ఆయన్ని మనిషిగా మేము ప్రేమించడం లేదు, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి అలాగే ఆయన నటనని చూసి మేము ఆయనకి అభిమానులు అయ్యాం, అంతేగాని ఆయన సామాజిక వర్గాన్నో ఆయన కులాన్నో చూసి మేము ఆయన్ని ఆరాధించడం లేదు, అభిమానించడం లేదు, ప్రేమించడం లేదు అంటూ నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే చింతా రాజశేఖర్ పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అంటే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ కమెంట్స్ అవి పెడుతూ ఈ పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. మొత్తంగా నిజంగా చూసుకున్నట్లయితే తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారు అంచెలంచెలుగా ఎదిగి పున్నమనాగ సినిమాలో చూసుకున్నట్లయితే తొలత నెగిటివ్ రోల్లో అద్భుతమైనటువంటి నటన కనబరిచి అందరినీ అలరించారు చిరంజీవి గారు. ఆ తర్వాత తనదైనటువంటి శైలిలో అద్భుతమైనటువంటి పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకుని ఒక చరిత్రని సృష్టించినటువంటి వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు చిత్ర పరిశ్రమలో నిలబడిపోతూ ఉంటారు. అలాంటిది ఆయన కష్టపడి ఆ స్థాయికి వచ్చిన చిరంజీవి గారిని ఉద్దేశించి కేవలం కాపు సామాజిక వర్గం వల్లే అంటే చిరంజీవి గారు మెగాస్టార్ అయ్యారు అంటూ చింతా రాజశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది అయితే ఖండిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.